హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా ఇప్పటికే ఇంచుమించు 110-120 మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి జైళ్లలో రకరకాల కేసులు మోపి చిత్రహింసలు పెడుతున్న పరిస్థితులు చూస్తూనే ఉన్నాం కదా. కోర్టులు పదే పదే డైరెక్షన్లు ఇస్తున్నా కూడా ఇప్పుడు వచ్చిన భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ప్రకారం 111 ప్రకారం సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఏవి కూడా కేసులకు అర్హత సాధించవు, వాటి ఆధారంగా కేసులు పెట్టొద్దు అని చెప్పి కోర్టులు ఎన్నిసార్లు ఆక్షేపిస్తున్నా కూడా కూటమి సర్కారుకు బుద్ధి రావట్లేదు. తాజాగా మరొకసారి హైకోర్టు చాలా సీరియస్గా దాని మీద స్పందించింది. సోషల్ మీడియా పోస్టులు వ్యవస్థీకృత నేరాలు కావు, వాటికి సెక్షన్ 111 వర్తించదు. 2 వేర్వేరు తీర్పుల్లో హైకోర్టు స్పష్టీకరణ. బెయిల్ రాకుండా చేసేందుకు ఈ సెక్షన్ కింద కేసు ఎప్పుడు 111 వర్తిస్తుందో స్పష్టంగా చెప్పిన న్యాయస్థానం ఇప్పుడు తాజా కేసులు ఎదుర్కొన్న వారికి సెక్షన్ 111 వర్తించదు. ఎందుకంటే వారిలో ఎవరిపై కూడా గత 10 ఏళ్లలో ఛార్జ్ షీట్ దాఖలు కాలేదు. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టు తీర్పును స్పష్టం చేశాయి. సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణించడానికి వీల్లేదని, వాటికి సెక్షన్ 111 వర్తించదని హైకోర్టు ఇప్పటికే 2 వేర్వేరు సందర్భాల్లో స్పష్టం చేసింది. అసలు ఏ సందర్భంలో బిఎన్ఎస్ సెక్షన్ 111 వ్యవస్థీకృత నేరం వర్తిస్తుందో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు ఏకపక్షంగా ఈ సెక్షన్ను పెడుతున్న కేసుల్లో పలువురు మెజిస్ట్రేట్లు యాంత్రికంగా వ్యవహరిస్తుండటాన్ని కూడా తప్పుపట్టింది. సోషల్ మీడియా పోస్టులు ఏ విధంగా వ్యవస్థీకృత నేరం కిందకి వస్తాయనేందుకు దర్యాప్తు అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి ఆధారాలు చూపకపోయినా కూడా కొందరు మెజిస్ట్రేట్లు ఆ రిమాండ్ రిపోర్ట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడాన్ని ఆక్షేపించింది. హైకోర్టు పక్షం రోజుల వ్యవధిలో ఇచ్చిన తీర్పులు పోలీసులకు చెంపపెట్టు అని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సులభంగా బెయిల్ రాకూడదనే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది మొదలు సోషల్ మీడియా యాక్టివిస్టులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా పోలీసులు వరుసగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. సులభంగా బెయిల్ రాకుండా చేసేందుకు సోషల్ మీడియా పోస్టులను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తూ సెక్షన్ 111 కింద ఈ కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఎవరిపై అయితే కేసులు నమోదు చేశారో వారికి ఈ సెక్షన్ వర్తించదు. పోలీసులకు స్పష్టంగా తెలిసినప్పటికీ రాజకీయ కారణాలతో వారు తప్పుడు కేసులు నమోదుకు వెనుకాడడం లేదు. వాస్తవంగా ఈ సెక్షన్ 111 ఎప్పుడు వర్తిస్తుంది అంటే, ఓ నిందితునికి సెక్షన్ 111 వర్తించాలంటే ఆ వ్యక్తిపై గత 10 ఏళ్లలో 1 కంటే ఎక్కువ ఛార్జ్ షీట్లు దాఖలై అందులో కనీసం 1 ఛార్జ్ షీట్లోనైనా కోర్టు విచారణకు స్వీకరించి ఉండాలి. ఇదే విషయాన్ని తాజాగా హైకోర్టుకు వెలువరించింది. తీర్పులు కూడా స్పష్టం చేశాయి. కానీ ఇవేవి మనకు అనవసరం. కానీ ఈ కోర్టులు ఇంట్లో చెప్పుకుంటూ పోతున్నా కూడా అరెస్టులు మాత్రం ఆగుతలేవు. ఎట్లా? కోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. మెజిస్ట్రేట్లు సైతం ఈ కేసులో రిమాండ్లు తిరస్కరిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు, యథేచ్ఛగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘన, బిఎన్ఎస్ 111 కేసులపై క్వాష్ పిటిషన్లు వేస్తున్నాం. ప్రైవేట్ కేసులతో పోలీసులను న్యాయస్థానంలో నిలబెడతాం. సో ఇట్లా ప్రైవేట్ కేసులు వేసుకుంటూ పోతే ఇక పోలీసులు యాక్టివిస్టుల మధ్య ఇక సుదీర్ఘ వాదనలు జరగాలి. కోర్టులకు టైం బొక్క, సోషల్ మీడియా యాక్టివిస్టులకు పని బొక్క. సో ఇది జరుగుతున్నది అనమాట. మీరు ఏం చెప్పారు? అధికారంలోకి దేనికి వచ్చిండ్రు? 124 సీట్ల బలాన్ని, మెజారిటీని ప్రజలు ఎందుకు ఇచ్చిర్రు? ఇవన్నీ మర్చిపోయి ఈ రివెంజ్ పాలిటిక్స్ ఏందన్నది ఇక మీకే తెలియాలి. సరే, వ్యవస్థాగతంగా వ్యవస్థను వాడుకొని ఒకవేళ పెట్టదలిస్తే వాటిని నిరూపించే ఆధారాలైనా చూపించాలి కదా. అవి కూడా లేకుండా ఇష్టానుసారం పెట్టుకుంటూ పోతే ఎట్లా? ఇప్పటికీ 120 మంది దాకా గత 3 నెలల నుంచి జైళ్ళ నుంచి బయటికి బెయిల్స్ కూడా ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. సో దీని మీద సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.